గోదావరి కడి సింగరేణి లాల్ బహదూర్ స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుటకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, వీటికి అనుగుణంగా పలు ఆకట్టుకునే వీడుల విందైన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని, వీటికి సంబంధించిన పాఠశాలలు కరస్పాండెంట్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇప్పటి నుండే ఎంపికలు చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఇచ్చేవారు 20వ తేదీన స్థానిక జిఎం కాలనీ గ్రౌండ్ నందు సాంస్కృతిక కార్యక్రమంలో రిహార్సల్స్ ఉంటాయని, ఇందులో ఎంపిక చేసిన వారిని మాత్రమే ప్రధాన వేడుకలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఇదే విధంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా 17న గృహ శోభా పోటీలు, పర్యావరణ సహిత పచ్చదనంతో ఆహ్లాదకరమైన గృహములకు గృహ శోభా పోటీలు నిర్వహించబడను. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో పనిచేస్తున్న ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల కంపెనీ క్వార్టర్స్ వారు మాత్రమే ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీలలో పాల్గొను ఆసక్తి గల ఉద్యోగులు తమ పేరు, క్వార్టర్ నంబర్, సెల్ ఫోన్ నంబర్ తదితర వివరములను సింగరేణి సేవా సమితి ఆర్జీవన్ జిఎం కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోగలరు. ఈ నంబర్ 9494354806 నందు సంప్రదించగలరని తెలిపారు. స్కూల్స్ కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చాము. వీటిల్లో స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, అట్లనే సేవా సమితి సభ్యులు కూడా వాళ్ళ స్టూడెంట్స్తోని చేసే ప్రోగ్రామ్స్కి, వాళ్ళు పెట్టుకునే స్టాల్స్కి సపోర్ట్ చేస్తామన్నట్టుగా వాళ్ళకు తెలియజేశాము. అట్లనే ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా మనం గృహశోభ పోటీలు 17వ తారీఖున 17వ తారీఖు సాయంత్రం ఏమో వెల్ బేబీ షో, ఇది మన హాస్పిటల్లో ఉంటుంది. అట్లాగే 19వ తారీఖు రోజు మహిళలకు, ఉద్యోగులకు జిఎం కాలనీ గ్రౌండ్లో గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు మళ్ళీ ఈవినింగ్ 3 o'clock ఏమో గేమ్స్ ఉన్నవి, 5 o'clock దీపాలంకరణ పోటీలు ఉంటవి. అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ పోటీతత్వం పెంపొందించుకొని, అంటే ఆ స్పోర్టివ్ స్పిరిట్గా అందరికీ ప్రైజ్లు ఇవ్వలేము, కాంపిటీషన్ అంటే కొందరికే ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. ఇదంతా స్పిరిట్ బిల్డప్ చేసేటందుకు ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంటాం. దాన్ని స్పోర్టివ్ స్పిరిట్తోని అందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మహిళలందరినీ, మన సింగరేణి కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, హనుమంతరావు, బీనసింగ్, రజిత, తిరుపతి, సేవా సభ్యులు, డ్యాన్స్ మాస్టర్స్, పాఠశాలల కరస్పాండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.